హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ గ్రీన్ మ్యాట్ నెట్ ఎలా అయితే కట్టుకున్నామో బర్లకి ఫుల్గా ఎండ వచ్చేస్తుంది. సో ఎండ రాకుండా మనము ఇక్కడ అంతే ఇప్పుడు గేదెల వరకు అయితే కట్టాము. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆవులు ఉన్నాయి కదా, ఆవులకు కూడా బాగా ఎండ వచ్చేస్తుంది. ఎండ రావడం వల్ల కొద్దిగా ఇవి చాలా ఇబ్బంది పడుతున్నాయి ఎండకి. సో మనము ఈ లాగలో కూడా ఇందులో ఉండి బాగా ఎండొచ్చేసి ఉండిపోతున్నాయి. సో అందుకే మనం మళ్ళీ ఇప్పుడు పెద్దది 10 ఫీట్ పొడుగు 25 ఫీట్లు వెడల్పు తీసుకొచ్చాం మనము. ఇప్పుడు ఇక్కడ రాడ్స్ నుంచి అలా అని అక్కడ నుంచి తీసుకొని ఇక్కడ మొత్తం వేసేద్దాము. ఇప్పుడు చూసారు కదా, ఎండ వస్తుంది. కొద్దిగా మనం ఇట్లా ఈ సమ్మర్లో ఇలా కొద్దిగా ఏర్పాటు చేసుకుంటే మనకు బెటరు. ఈ ఎండ తాకడం వల్ల 2-3 లాగలు కూడా చనిపోయాయి. ఈ దూడలు చూసారు కదా, దూడలు వచ్చి ఇలా ఇక్కడ సైడ్ పడుకున్నాయి ఎండ తట్టుకోలేక. మొత్తం ఇప్పుడు చేయాలి, గ్రీన్ మ్యాట్ మొత్తం వేసేద్దామని వచ్చేసినాం ఇప్పుడు డైరీ ఫామ్ దగ్గరికి. చూసారుగా, బెండింగ్ వైర్ వేసుకుంటున్నాం మనము. బెండింగ్ వైర్తో కట్టేసుకుంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. సో మిగిలిన ఏదన్నా సలహాలు ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్లో పెట్టండి. అండ్ ఇప్పుడు ఇది మాత్రం ఫస్ట్ వీడియో ఇది పెట్టేది. ఇంకో వీడియో మళ్ళీ మొత్తం కట్టిన తర్వాత మొత్తం అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.